తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి కేసు మిస్టరీ వీడింది. ఆన్లైన్ రమ్మి వ్యసనం అప్పుల భారం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇంటి యాజమాని మోహన్ తన కన్న తల్లి భార్యను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకొచ్చాయి. నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం స్కూల్ కి వెళ్లి మావయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి తన 2 పిల్లలు కౌశిక్, హరిణిలను ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలను ఇంట్లోకి వెళ్లనీయకుండా బయట నుంచి స్కూటీపై ఆ ప్రాంతంలో తిప్పి చివరికి రైలు పట్టాల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలిద్దరూ రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆన్లైన్ రమ్మీతో అప్పులు ఊబిలో ఇరుక్కున్న మోహన్ కొంతకాలంగా ఆన్లైన్ రమ్మీకి బానిసై 40 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఉన్న ఆస్తులు బంగారం అమ్మి అప్పులు తీర్చినా ఇంకా అప్పులు ఊబిలోనే కూరుకుపోయాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన మరణాంతరం వచ్చిన ఉద్యోగాన్ని కూడా మోహన్ వదిలేశాడు. అతని భార్య హరిత బ్యూటీ పార్లర్, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల చీటీ డబ్బులతో భర్తకు ఒక సిమెంట్ షాప్ కూడా పెట్టించింది. అయినా మోహన్ తన వ్యసనాన్ని వీడలేక మొత్తం కుటుంబాన్ని బలి తీసుకున్నాడు. 5 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి స్వగ్రామంకి తరలించి బంధువులు అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.